హాయ్ ఎవ్రీవన్, నా పేరు పల్లవి. ఇవాళ నేను షేర్ చేస్తున్న హెల్తీ బ్యాలెన్స్డ్ స్పినచ్ పాస్తా రెసిపీ. ఇట్ హ్యాస్ కార్బ్స్, హై ఇన్ ఫైబర్, హై ఇన్ ప్రోటీన్ అండ్ ఆల్సో హెల్తీ ఫ్యాట్స్, కాబట్టి బ్యాలెన్స్డ్ ఆప్షన్. అండ్ యూ క్యాన్ హ్యావ్ ఇట్ ఫర్ బ్రేక్ఫాస్ట్, లంచ్ ఆర్ డిన్నర్. వెరీ న్యూట్రిషియస్ అండ్ ఆల్సో వెరీ హెల్తీ. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద రెసిపీ. దీనికోసం సాస్ ప్యాన్లోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అండ్ బాయిలింగ్ స్టేజ్లోకి వచ్చాక వాష్ చేసి పెట్టుకున్న పాలకూరని నేను 5 minutes పాటు బ్లాంచ్ చేసుకుంటున్నా. అండ్ బ్లాంచ్ అయిపోయాక దాన్ని రిమూవ్ చేసేసుకొని వాటర్ని అంతా డ్రైన్ అవుట్ చేసేసి కోల్డ్ వాటర్లోకి యాడ్ చేసుకుంటున్నా. సో దట్ పాలకూర ఎక్కువ కుక్ అవ్వకుండా అండ్ ఆల్సో దాంట్లో ఉన్న పోషకాలు వెళ్ళిపోకుండా ఉంటాయి. అండ్ ఇప్పుడు దీన్ని మొత్తం కూల్ డౌన్ అయిపోయాక వాటర్ని అంతా స్క్వీజ్ అవుట్ చేసేసుకొని చిన్న మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకుంటున్నా. దాంతోపాటు 100 grams ఆఫ్ లో ఫ్యాట్ పన్నీర్, మీరు టోఫుతో కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. అండ్ హెల్తీ ఫ్యాట్స్ కోసం సోక్ చేసి పెట్టుకున్న క్యాష్యూస్ని యాడ్ చేసుకుంటున్నా. వేరే నట్స్ ఆఫ్ చాయిస్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ 1 green chilli యాడ్ చేస్తున్నా, మీరు అడ్జస్ట్ చేసుకోండి మీ టేస్ట్ని బట్టి. అండ్ 4 వెల్లుల్లిపాయలు అండ్ కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. అండ్ దీన్ని అంతా కూడా ఫైన్గా బ్లెండ్ చేసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్లోకి నేను 50 grams ఆఫ్ వీట్ పాస్తాని యాడ్ చేసుకొని కొంచెం వాటర్ అండ్ కొంచెం సాల్ట్ బాయిల్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోండి. అండ్ ఇప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ ప్యాన్లోకి 2 tablespoons ఆఫ్ కోల్డ్ ప్రెస్ గ్రౌండ్నట్ ఆయిల్ యాడ్ చేస్తున్నా. అండ్ కొన్ని ఆవాలు, జీలకర్ర అవి కుక్ అయిపోయాక చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేస్తున్నా. అబౌట్ 1 small onion అండ్ 1 green chilli యాడ్ చేస్తున్నా. మీరు అడ్జస్ట్ చేసుకోండి మీ టేస్ట్ని బట్టి. అండ్ సాటే చేసుకోండి అవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. అండ్ చాప్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నాను. మీరు ఫేవరెట్ వెజీస్ ఆఫ్ యువర్ చాయిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ కొంచెం సాల్ట్, పసుపు, పెప్పర్ అండ్ చాప్ చేసి పెట్టుకున్న 2 medium size టొమాటోస్ యాడ్ చేస్తున్నా. కవర్ చేసి కొద్దిసేపు కుక్ చేసుకోండి సో దాట్ టొమాటోస్ సాఫ్ట్ అయిపోతాయి. సో టొమాటో సాఫ్ట్ అయిపోయాక స్టార్టింగ్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసేస్తున్నాను. టూ థిక్ అయిపోయింది కాబట్టి నేను కొంచెం అబౌట్ 1/4 cup ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నా. మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలి అని అనుకుంటే అంత వాటర్ చూసుకొని యాడ్ చేసుకోండి. పాస్తా మీకు థిక్గా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. లేదు టూ థిన్ ఉన్నా పర్లేదు అని అనుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకోండి. అండ్ వాటర్ అంతా మిక్సప్ అయిపోయి కొంచెం బాయిలింగ్ స్టేజ్కి వచ్చేంత వరకు కవర్ చేసుకొని కొద్దిసేపు కుక్ చేసుకోండి. అండ్ మీరు పాలకూరని డిఫరెంట్ వేస్లో ఇంక్లూడ్ చేసుకోవాలి మీ ఎవ్రీడే ఫుడ్లో అనుకుంటే కనుక ఈ విధంగా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు కుక్ చేసుకున్న పాస్తాని యాడ్ చేస్తున్నా. మీరు వీట్ పాస్తా అనే కాదు, వేరే ప్రోటీన్ పాస్తా కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. మీకు కావాలనుకుంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇట్ యాడ్స్ ఈవెన్ మోర్ ప్రోటీన్ అంతే. సో మిక్స్ చేసేసుకొని కొద్దిసేపు కవర్ చేసుకొని ఒక 2 minutes కుక్ చేసుకోండి. అండ్ ఆ పాస్తాకి స్పైసెస్ అన్ని పట్టుకునేంత వరకు. అండ్ లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నా. అండ్ దీనిపైన కొంచెం యోగర్ట్ టాప్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నా. సో దాట్స్ ఇట్, బ్యాలెన్స్డ్ స్పినచ్ పాస్తా ఇస్ రెడీ. ఇట్ ఈస్ హైలీ న్యూట్రిషియస్ అండ్ ఆల్సో వెరీ గుడ్ ఫర్ యువర్ గట్. సో ఈ రెసిపీ తప్పకుండా ట్రై అవుట్ చేయండి. అండ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ హౌ డిడ్ ఇట్ టర్న్ అవుట్ ఫర్ యూ. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Pallavi Naresh. Until then, stay happy, stay healthy and thank you for watching.